తెల్లవాళ్ళ పాలన నుండి భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినా ఈనాటి తెలంగాణకి నవాబుల పాలన, రజాకారుల అరాచకాలు కొనసాగాయి. ఆ తర్వాత ప్రభుత్వ పరిపాలనలో అవి అంతమొందిన తెలంగాణ ప్రజాస్వామ్యానికి న్యాయం జరిగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన నాడే. తెలంగాణ అనగానే గుర్తొచ్చేవి రామప్ప టెంపుల్, గోల్కొండ, చార్మినార్, ఇలా ఎన్నో. ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్రానికై జరిగిన పోరాటం. ఎంతోమంది అమాయకులు, సంస్థలు, విద్యార్థులు, సమరయోధులు, మరి ముఖ్యంగా ఒక ప్రజా ప్రతినిధి గురించి కూడా చర్చిస్తాం. ఆయన కాలేజ్ చదువుకున్న రోజుల్లో మదన్ మోహన్ గారిని గురువుగా, లీడర్షిప్ లక్షణాలు అలవర్చుకొని ఒక యూత్ కాంగ్రెస్ లీడర్గా తన పొలిటికల్ కెరియర్ని మొదలుపెట్టి తెలుగు వారందరికీ అన్నగారు అయిన నందమూరి తారక రామారావు గారికి వీర అభిమాని అవ్వటంతో తన నాయకత్వపు లక్షణాలు ప్రేరేపిస్తూ ఎన్టీఆర్ గారి అడుగుల్లో అడుగు వేస్తూ పొలిటికల్ కెరియర్ ప్రారంభించాడు. ఆ అభిమానం తనతో ఇంట్లో కూడా వినిపిస్తూ ఉండాలని తన కొడుక్కి ఎన్టీఆర్ గారి పేరు పెట్టుకున్నాడు. 1985లో తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా గెలిచి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎన్టీఆర్ గారి క్యాబినెట్లో డ్రాట్ అండ్ రిలీఫ్ మినిస్టర్గా, ఆ తర్వాత 1996లో అప్పటి సీఎం చంద్రబాబు గారి క్యాబినెట్లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా, ఆ తర్వాత 27 ఏప్రిల్ 2001లో తానే స్వయంగా తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని స్థాపించి తను ఇన్స్పైర్ చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ని ఫాలో అవుతూ తెలంగాణను ఒక ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలనే పోరాటం ప్రారంభించడమే కాదు, 29 నవంబర్ 2009 రోజు నిరాహార దీక్ష ప్రారంభించి ఏకంగా 11 రోజులు కొనసాగించాడు. ఆరోగ్యం క్షీణించి తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా సరే తెలంగాణ పోరాటానికి ఊపిరిని అందించాడు. జూన్ 2, 2014 నాడు తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అవ్వడానికి కారణమయ్యాడు. 2014లో తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా తెలంగాణ చరిత్రలో నిలిచాడు. తెలంగాణ అభివృద్ధి అంటే తన పేరు వినిపించేలా, తెలంగాణ ఆత్మగౌరవం కోసం తన రాజకీయ పదవులను కూడా లెక్క చేయకుండా రాజీనామా చేయడానికి కూడా వెనకడుగు వేయలేదు. కేసీఆర్, రాఘవరావు వెంకటమ్మ దంపతులకు 17 ఫిబ్రవరి 1954 రోజున చింతమడక విలేజ్లో 11వ సంతానంగా జన్మించారు. కేసీఆర్ ఒక ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్. తెలుగు లిటరేచర్లో MA డిగ్రీ చేశారు. కేసీఆర్ కె శోభా గారిని 1969లో వివాహం చేసుకున్నారు. వారికి KT రామారావు గారు ఇంకా కవిత గారు జన్మించారు. ప్రముఖ ఎమ్మెల్యే హరీష్ రావు గారు వారికి మేనల్లుడు అవుతాడు. తెలంగాణ పండుగ అయిన బతుకమ్మని భారతదేశానికే కాదు ప్రపంచానికి కూడా కొత్తగా మళ్ళీ పరిచయం చేశాడు. అమ్మ ఒడి, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్, కంటి వెలుగు, ఆరోగ్య లక్ష్మి స్కీమ్, డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్, రైతు బంధు స్కీమ్, కళ్యాణ లక్ష్మి స్కీమ్, దళిత్ బంధు స్కీమ్, ఆసరా పెన్షన్ స్కీమ్, ఇలా ఉన్నవి మెరుగుపరుస్తూ కొత్త స్కీమ్స్ని ప్రవేశపెట్టాడు. ఆడవాళ్లకు అర్ధరాత్రే కాదు పట్టపగలు కూడా రక్షణ లేని సమయంలో ఆడవాళ్ళ కోసం స్పెషల్ వింగ్ అని షీ టీమ్స్ని ప్రారంభించాడు. 9 అక్కలకు చిన్న తమ్ముడు అయిన మన కేసీఆర్ యాదాద్రి ప్రాజెక్ట్, రైతులకు ఉచిత కరెంట్తో పాటు తెలంగాణ షీప్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్, 24 హార్స్ పవర్ సప్లై, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, మెట్రో రైల్ ప్రాజెక్ట్, హరితహారం, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, ఇలా ఎన్నో ప్రాజెక్ట్స్ని తన హయాంలో మొదలుపెట్టారు. కేసీఆర్ పరిపాలనలో ముఖ్యంగా మెరుగుపడినవి ఎన్నో రహదారులే కాదు, ఎన్నో గవర్నమెంట్ స్కూల్స్, హాస్పిటల్స్, మరి ముఖ్యంగా సామాన్య ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్ డిపార్ట్మెంట్స్కి కూడా ఎన్నో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. ట్రాఫిక్ మానిటరింగ్ కెమెరాస్ వల్ల ఎన్నో క్రైమ్ కేసెస్ కూడా సాల్వ్ అయ్యాయి. తన కొడుకు KTR IT మినిస్టర్ వల్ల ఎన్నో ప్రాజెక్ట్స్ కూడా వచ్చాయి. తెలంగాణ ఏర్పాటైన రోజు లీస్ట్గా ఉన్న పర్ క్యాపిటా ఇన్కమ్ ఈ రోజున ఇండియాలోని టాప్ 5 స్టేట్స్ లిస్టులో తెలంగాణకు స్థానం కల్పించేంతగా డెవలప్మెంట్స్ జరిపారు. అప్పటి కాకతీయ మహారాణి అయిన రాణి రుద్రమదేవి మొదలుపెట్టిన చెరువుల తవ్వకాలను పరిగణలోకి తీసుకొని మిషన్ కాకతీయను మొదలుపెట్టారు. 12th మార్చ్ 2015న ఈ మిషన్ ద్వారా తెలంగాణలో ఉన్న పాత చెరువులకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు. పోరాటాల గడ్డ అయిన నల్గొండలో ఫ్లోరైడ్ సమస్యని అరికట్టడానికి, అలాగే అందరికీ మంచి నీటిని అందించాలని ఆలోచించి
43,791 crores-తో ఎంతో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని 6th August 2016న పట్టుదలకు మారుపేరు అయిన భగీరథుని పేరుతో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ మిషన్ భగీరథ. దీని ద్వారా గోదావరి మరియు కృష్ణా నదుల నుండి ఎంతో మంది ప్రజలకు మంచినీటి సదుపాయాలను కల్పించారు. రూపాయి నల్లా స్కీమ్తో పార్లమెంట్ సైతం ఆలోచించేలా తెలంగాణకు స్వాతంత్రం వచ్చేలా 11 రోజుల ఆమరణ నిరాహార దీక్షను సిద్దిపేటలో మొదలుపెట్టి తెలంగాణ స్వాతంత్రానికి పురుడి పోశారు. ఎన్నో తిరుగుబాట్ల తర్వాత, ఎన్నో కష్టాల తర్వాత, ఎన్నో ప్రాణ త్యాగాల తర్వాత పోరాడి తెచ్చుకున్న రాష్ట్రానికి న్యాయం జరిగేలా, దేశం సైతం తిరిగి చూసేలా అభివృద్ధి చేశాడు.